వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దానాలన్నీ వేటికవి గొప్పవి. కొన్ని దానాలు తాత్కాలికంగా సంతోషపెట్టేవి, మరికొన్ని కొంతకాలం ఆనందింపచేసేవి, ఇంకొన్ని దానాలు జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోయేవి. అన్నదానం, విద్యదానం, రక్తదానం వంటివి గొప్పవే. మానవేతిహాసంలోని అన్ని రకాల శాస్త్రాలు, ధర్మాలు పరోపకార్థం పాటుపడవని బోధిస్తున్నాయి. పరోపకార్థం ఇదం శరీరం అన్నారు. మనిషి మరణాంతరం అవయవ దానం నేటి కాలంలో విశిష్టమైనది. ఒక వ్యక్తి అవయవ దానంతో 8 మందికి ప్రాణదానం చేయొచ్చు. ఇచ్చిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్ని ఫనంగా పెట్టినట్లు పురాణాల్లో ఒక కథ. మహారాజులైన మహావీడు వేళ కొనిపోయినారా దామ వెంట సిరుల నేరదాత, పేరే నిలిచింది ధరణి నీ దానం నీ ధర్మం, నిరుపేదల జీవధారం అంటారు సుమతి శతకంలో. ఇప్పుడు వీటన్నింటికంటే ఉత్కృష్టమైనది, అత్యంత విశిష్టమైనది శరీరదానం. ఎంతో మందికి పునర్జన్మనివ్వగల విజ్ఞానవంతుల్ని తయారు చేయగలది శరీరదానం. ఔదార్యం మంచి లక్షణం, దాని గొప్ప గుణం. ఇలాంటి అత్యున్నత లక్షణాలు కలిగిన వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ మధ్యదే జీవితం అంటాడు జలాది. అన్ని దానాల్లోకెల్లా ప్రాణదానం మిన్న. అలాగని తమ ప్రాణాన్ని ఎవరు దానం చెయ్యరు. మరణాంతరం అయినా తమ శరీరంలోని అవయవాలను దానం చేయడం ద్వారా కొందరికైనా పునర్జన్మ ప్రసాదించవచ్చు. అవయవ దానం అంటే మరణాన్ని గెలవడం, శరీర దానం అంటే ఆ మరణాన్ని జయించడానికి అవసరమైన పరిశోధకులకు విజ్ఞానాన్ని ప్రసాదించడం. మొత్తం శరీరాన్నే వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేయడం. జ్యోతి బసు దగ్గర నుంచి సీతారాం ఏచూరి వరకు ఎందరో కమ్యూనిస్టులు మరణాంతరం తమ దేహాలను పరిశోధనలకు దానం చేశారు. ప్రజా పోరాటాల్లో బతుకుతూ ప్రజాసేవ కోసం జీవితాలను త్యాగం చేసే కమ్యూనిస్టులు చివరకు మరణాంతరం తమ దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితం చేస్తారు. ఈ రకమైన ఒరవడికి శ్రీకారం చుట్టింది కూడా కమ్యూనిస్టులే. అక్కడక్కడ ఇతరులు ఒకటి అరా ఉన్నప్పటికీ తమ భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల బోధన పరిశోధనల కోసం ఉపయోగపడాలన్న సంప్రదాయాన్ని కమ్యూనిస్టులు కొనసాగిస్తున్నారు. గురువారం కన్ను మూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలన్న సంకల్పంతో ఎయిమ్స్ కు అప్పగించారు. మానవులు చనిపోవచ్చు, దేశాలకు దేశాలే నాశనం అవ్వచ్చు, కానీ ఒక ఆదర్శ భావం ఎప్పుడు సంజీవంగానే ఉంటుంది అంటారు జాన్ ఎఫ్ కెనడీ. కమ్యూనిస్టులు తమ పార్థివ దేహాలను పరిశోధనలకు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఓ పరంపరలో ఇది అంతర్భాగమే. భారత్ లో మూఢనమ్మకాలు, విశ్వాసాలు ఎక్కువ. అవయవదానం, శరీరదానంపై చాలా మందిలో మూఢనమ్మకాలు ఉన్నాయి. అంతిమ సంస్కారం సంప్రదాయబద్ధంగా జరగాలని, లేకపోతే పున్నమ నరకాలకు పోతారనే విశ్వాసాలతో కొట్టుకుపోతుంటారు. సంకల్పమునకు సత్కార్యారంభమునకు వ్యవధానం ఉండకూడదు అంటారు వివేకానందుడు. మరణానంతరం తమ శరీరం పరిశోధనలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో కొందరు దేహదానాలకు ముందుకు వస్తున్నారు. భవిష్యత్ తరాల ఆరోగ్యాభివృద్ధికి చేసే ప్రయోగాల తమ శరీరాలను అప్పగిస్తూ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. మానవ జాతికి అత్యధికంగా మేలు చేయగల వృత్తిని మనం ఎంచుకున్నట్లయితే మనం దేనికి తల వంచనవసరం లేదు. ఎందుచేతనంటే అది అందరి కోసమే చేసే త్యాగం అంటారు కారల్ మార్క్స్ ఓ సందర్భంలో. లక్ష్యరహిత గమ్యరహితమైన బ్రతుకు వద్దు మనకు, నిస్సారపు నిర్జీవపు కాకి బ్రతుకు వద్దు మనకు అంటారు ఆయన. అందుకే కమ్యూనిస్టులు తమ జీవితాలను దేహాలను ప్రజాసేవకే అంకితం చేస్తారు. అందులోనే తృప్తిని పొందుతారు. తద్వారా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.